9 నెలల చంద్రబాబు నాయుడు గారి సర్కార్ పాలన ప్రధాన ధ్యేయం అంతా అమరావతి చుట్టూనే తిరుగుతుంది. వాళ్ళ దృష్టి అంతా అమరావతి మీదనే ఉంది. దానికోసం వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి, విదేశాల నుంచి డాలర్ల రూపంలో తీసుకొస్తున్నారు. ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఖర్చు అంటే వరద నీరు చుట్టుకోకుండా లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టాలి, వరద ముంచెత్తకుండా అంత ప్రొటెక్షన్ చర్యలు తీసుకోవాలి. దీనికే సుమారుగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ మట్టిలో లోపలికి బిల్డింగ్ కట్టాలంటే అదేదో జర్మన్ టెక్నాలజీ వాడాలి అని చెప్పి ప్రభుత్వ పెద్దలు చెబుతూ ఉంటారు. దానికి అదనంగా ఖర్చు. దానికి తోడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కమిషన్లు దండుకోవడం కోసం ఎక్కువకు పనులు ఇస్తూ ఉన్నారట. ఎక్కువ రేటుకు పనులు, నెక్స్ట్ వీళ్ళ కమిషన్లు. సరే, కమిషన్లు లేటుకు వస్తాయేమని చెప్పి మళ్ళీ ఇక్కడ మొబిలైజేషన్ అడ్వాన్స్, కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే 10% అడ్వాన్స్ ఇస్తుందట ప్రభుత్వం. ఆ అడ్వాన్స్ని వీళ్ళు కమిషన్ల రూపంలో తీసుకుంటున్నారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు. ఎవరైనా కాంట్రాక్ట్ పనులు అయిపోయిన తర్వాత బిల్లులు పెడుతూ పోతే క్లియర్ చేస్తారు. కానీ వీళ్ళకు ఫస్టే మొబిలైజేషన్ అడ్వాన్స్ మీద 10% ఇస్తున్నారట. ఆ 10% కమిషన్ల రూపంలో తీసుకునే వాళ్ళు తీసేసుకుంటున్నారు అని. అంతా అంటే డాలర్ల అప్పు రాష్ట్రం అంతా కట్టుకుంటుంది. వీళ్ళకి వచ్చే కమిషన్ వీళ్ళకి వస్తే చాలనుకుంటున్నారేమో. కానీ ఈరోజు పత్రికలో అవినీతి నిర్మాణానికి రెట్టింపు అడుగు అని ఒక హెడ్డింగ్ పెట్టి అమరావతిలో ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ టెండర్లలో సిఆర్డీఏ అక్రమాలని, చదరపు అడుగు నిర్మాణ వ్యయం 9,433 రూపాయలట ఒక చదరపు అడుగు. కాంట్రాక్ట్ విలువ 411 కోట్లతో నోటిఫికేషన్ జారీ. సీనరైజ్ జిఎస్టీ రూపంలో 86 కోట్లు రీఎంబర్స్మెంట్. అంటే దాంతో 498 కోట్లకు చేరుకున్న కాంట్రాక్ట్ విలువ 5,28,100 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో 115 బంగ్లాలు కడుతున్నారట. ఏమంట, రాజధాని రాయపూడి వద్ద ఐఏఎస్ అధికారులకు 30 ఎకరాల్లో G+1 పద్ధతిలో G+1 పద్ధతిలో ఫైల్ ఫౌండేషన్తో ఆర్సీ కాలమ్స్, బీమ్స్తో లోపల బయట విద్యుదీకరణ, ఐటీ పనులు, లోపల బయట ప్రాంతాల్లో ప్లంబింగ్తో బంగ్లాల నిర్మాణ పనులకు సిఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందట. ఈ బంగ్లాలకు రహదారులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలట. మొత్తం 5,28,100 చదరపు అడుగుల్లో 115 బంగ్లాలు నిర్మించాలని, G+1లో 115 ఇళ్ళు అనుకోండి, చిన్నవి బంగ్లాలు G+1లో నిర్మించాలని టెండర్లో పేర్కొంది. కాంట్రాక్టు సంస్థలు టెండర్లో పాల్గొంటూ బిడ్లు దాఖలు చేసుకోవడానికి మార్చి 3 వరకు గడువు ఇచ్చిందట. అదే రోజు టెక్నికల్ బిడ్ తెరుస్తారట. అర్హత సాధించిన కాంట్రాక్ట్ సంస్థల ఆర్థిక బిడ్డను మార్చి 7న తెరిచి L1కు కోడ్ చేసిన సంస్థకు పనులు అప్పగిస్తారట. అయితే ఒక్కొక్కటి 5,464 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో ముఖ్య కార్యదర్శుల కోసం G+1లో 25 బంగ్లాలు, కార్యదర్శుల కోసం G+1లో ఒక్కోటి 4,350 చదరపు అడుగులతో 90 బంగ్లాలు నిర్మించాలి. మొత్తం నిర్మిత ప్రాంతం 5,28,100 చదరపు అడుగులట. ఇందులో 2,500 రూపాయలు వెచ్చిస్తే అత్యంత విలాసవంతంగా నాణ్యంగా బంగ్లాలు కట్టచ్చని బిల్డర్లు, ఇంజనీర్లు చెబుతున్నారట. ఈ లెక్కన 115 బంగ్లాల నిర్మాణ విలువ 132 కోట్లు అవుతుంది. నెక్స్ట్, బంగ్లా నిర్మిత ప్రాంతంలో అంతర్గత రహదారులు, విద్యుత్తు, తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటర్నెట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు 100 కోట్ల మించి కాదని బిల్డర్లు, ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. అంటే ప్రాజెక్ట్ అంచనా వ్యయం 232 కోట్లకు మించదు. నెక్స్ట్, మౌలిక సదుపాయాలు కూడా కలుపుకుంటే 115 బంగ్లాల నిర్మాణంలో చదరపు అడుగుకు అన్ని పన్నులతో కలిపి చూసుకుంటే 439 రూపాయలకు మించదట. సిఆర్డీఏ మాత్రం కాంట్రాక్ట్ విలువ 498 కోట్లకు నిర్ణయించిందట. దీని ప్రకారం చదరపు అడుగు నిర్మాణ వ్యయం 9,433 రూపాయలట. అంటే ఒక్కో చదరపు అడుగుకు 5,040 రూపాయలు పెంచేశారట. ఒక్కో చదరపు అడుగు 5,000 రూపాయలకు పైగా పెంచేశారని. అంచనా వ్యయాన్ని పెంచేలా ముఖ్య నేతలు సిఆర్డీఏ అధికారులపై ఒత్తిడి తెచ్చారని రాసుకుంటూ వచ్చారు. అర్థమైందా? ఇంకా నెక్స్ట్ ఏంటి, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తారట 10%. అది వీళ్ళ కమిషన్ వీళ్ళు తీసేసుకుంటారు అని రాసుకుంటూ వచ్చారు. అది పరిస్థితి. విచ్చలవిడిగా డాలర్లు అప్పు తేవాలి, ఇక్కడ కుప్పలు ఖర్చు పెట్టాలి. ఎంత ఖర్చు పెడితే ఏముంది పట్టండి. కట్టేవాళ్ళు జనాలు ఉన్నారు కదా రాష్ట్రం అంతా.
ఏదో చేయండి అబ్బా.